అప్పటికి ఇప్పటికీ గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించారు. ఆయన 100వ జయంతి సందర్భంగా అలాంటి ఓ రెండింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫైట్స్ ఎవరైనా చేస్తారు గానీ ప్రేక్షకుడు గుండెలు కరిగేలా యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏఎన్నార్ గారు సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎందుకంటే విషాదాంత ప్రేమ కథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు గారు. ట్రాజడీ ప్రేమ కథలంటే లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ గారు నటనతో అదరకొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు. లైలా మజ్ను సినిమాలో అక్కినేని గారు భగ్న ప్రేమికుడిగా బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. ఇది రిలీజ్ అయిన 4 ఏళ్లకు దేవదాసు చేశారు. ఇది ఏఎన్నార్ గారి కెరీర్లోని సాహసోపేతమైన మైల్ స్టోన్ మూవీ. ఎందుకంటే అప్పటికే దేవదాసు నవల చదివినోళ్ళు, అదే కథతో తీసిన హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన వాళ్ళు దేవదాస్గా ఏఎన్నార్ గారు ఆకట్టుకోవడం అసాధ్యమన్నారు. కానీ ఈ మూవీ తన నట జీవితానికి సవాలుగా భావించారు. జగమే మాయా, కుడి ఎడమైతే పొరపాటు లేదు అని పాడుతూ మహానటుడు అనిపించుకున్నారు. తాను విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు. పై రెండే కాదు, అనార్కలి సినిమాలోని సలీం గాను అక్కినేని గారు యాక్టింగ్ అద్భుతం. దీంతో పాటు పెళ్లి కానుక, సుమంగలి చిత్రాల్లోనూ భగ్న ప్రేమికుడు, త్యాగమూర్తిగా ఆహా అనేలా నటించారు. బాటసారి, మూగ మనసులు తదితర సినిమాల్లోనూ ఏఎన్నార్ గారు అదరకొట్టేశారు. ప్రేమాభిషేకం లాంటి విషాదాంత ప్రేమ కథ అయితే ఎప్పటికీ రాదేమో అలా టాలీవుడ్ చరిత్రలో ట్రాజికింగ్ గా నిలిచిపోయారు. ఇప్పుడంటే రీమేక్ కథల్ని మన హీరోలు వెంటపడుతున్నారు. వాటిలోనూ మెప్పించలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలా మంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ గారు తనదైన మార్క్ యాక్టింగ్తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్ర బంధం, తోడికోడళ్ళు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్యాభర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు పెళ్లిళ్ళు, ప్రేమ్ నగర్, సెక్రటరీ ఇలా ఏఎన్నార్ గారి కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సినిమాలన్నీ నవల్లే కావడం విశేషం. అటు విషాదాంత ప్రేమ కథలైనా, ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు గారు తన మార్క్ చూపించారు. ఈ 2 విషయాల్లోనూ ఏఎన్నార్ గారిని దాటే హీరో తెలుగులో ఎప్పటికీ రాలేడు కూడా.